స్ట్రైట్గా ఉంటాయండి ప్రశ్నలు అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే బ్రో. నమస్తే నమస్తే నమస్తే. మియావ్ మియావ్ అని పిల్లిలాగా మార్చేస్తావు. ఏం మార్చేసావు? ఏంది భయ్య రాంగానే ఒక డైలాగ్ వేసేసి ఒక పంచ్ డైలాగ్ మామూలు లేదు. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు అంటారు కదా భయ్య, మన ఇంటి కూర నచ్చకుండా పక్కింటి కూర పక్కగా వస్తుందంట అంతా. మీరు ఇంట్లో ఒక్క మహిళను మెయింటైన్ చేయలేరు. రేపు ఎమ్మెల్యే గెలిస్తే 2 లక్షల మంది జనాలు ఉంటారు. వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? అంటే ఏంది బ్రో అంత మాట అన్ను? అది వేరు ఇది వేరు, అది ఫ్యామిలీ ఇది. మీ గొంతును చూసి దువాడ శ్రీనివాసరావు భయపడతారేమో కానీ నేనైతే భయపడను. ఏం మాట్లాడుతున్నారు మీరు? మైండ్ నుండి మాట్లాడుతున్నారు భయ్య. ఈ డైలాగ్ వినగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది భయ్య. అదేంటంటే అమ్మాయి కొంగు చుట్టూ తిరగడము, పట్టుకుని తిరగడము మీకు నామోషం లేదా? తప్పేముందండి, అది మా బలహీనత. అప్పుడు తిరుగుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, మళ్ళీ లేస్తాం. దువాడ శ్రీనివాసరావు మాటకొస్తే మీరు మీ ప్రియుడు ఆ పవన్ కళ్యాణ్ మీద 3 పెళ్లిళ్ళు 3 పిలుచుకుని విరుచుకుపడుతున్నారు కదా. జాఫర్ భయ్య మంచి స్క్రిప్ట్తో వచ్చాడు అనుకుంటా. మామూలు అడుగుతులే క్వశ్చన్లు. నేను పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ ఎందుకు చేశానంటే ఎందుకు చేశారక్క? చెప్పండి చెప్పండి, మేము కూడా వింటాం ఏందో ముచ్చడని. ఫ్లాష్ బ్యాక్. ఒకే స్త్రీని పెళ్ళాడి ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి పవన్ కళ్యాణ్ భయ్య ఇది నాకు చూడడానికి నాకు ఏమనిపించింది అంటే, అన్న చెప్తారు కానీ పాటించరు, అదే మ్యాజిక్. మీరు చేసిన తప్పు కదా? కాదు. ఏం తప్పు? ఎన్నిసార్లు చెప్పాలండి? నా గొంతు చించుకొని అరుచుకొని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి భయ్య? అది తప్పు కాదు, ఏం కాదు, ఎన్ననే వేసుకోవచ్చు, ఎన్ననే వేయచ్చు, మరి తప్పే ఉందండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మైండ్ నుండి నాకు మైండ్ నుండే మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? జాఫర్ భయ్య వాళ్ళు ఒక మంచి క్లారిటీ మీద ఉన్నారు. వద్దు పుట్టాక మనం ఏమనుకుంటారు సార్? ఉత్తరాంధ్ర టైగరు ఇంత వీక్ కమిక మీరు, ఇంత వీక్ కమిక మీరు. ఏంది బ్రో అంత మాట అన్నావు? ఇప్పటిదాకా సపోర్ట్గా మాట ఇట్లా ఇది చట్టపరంగా తప్పు కదా అని మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఏంటి అసలు? ఇది గొంతెత్తి బిగ్గరగా ప్రశ్నించారే, అదే ప్రశ్న మీకు మీరు వేసుకోరా? వేసుకున్నాం భయ్య, తప్పే అనిపించలేదు. ఎందుకంటే మనకు వచ్చినప్పుడు తప్పు ఉండదు, పక్కడికి ఉంటుంది. అంటే అరే మీరు కామెంట్ చేసే బదులు ముందు మీ నాయకుడి కోసం చూసుకోండి అయ్యా. మీ నాయకుడు ఏమైనా శ్రీరామ్ చంద్ర. ఈ డైలాగ్ వినగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది భయ్య, పక్కడు కాలు కోసుకుంటే మనం మెడం కోసుకున్నామంట, అలా ఉంది. ఇంట్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. ఇంటిలో పోరు ఇంతంత కాదయా విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. భయ్య ఇన్ని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళావంటే ఏమనాలి భయ్య? నాయకుడు ఒక అమ్మాయి ముందు పెళ్లి చేసుకుని డైవర్స్ ఇచ్చాడు, ఇంకో అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు, లివింగ్ టుగెదర్ లో ఉంటే ఇంకో అమ్మాయి కడుపు చేశాడు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు భయ్యా? మామూలు లేదు, కౌంటర్ ఎట్లా ఇచ్చిన ఆన్సర్ మొత్తం గట్టిగా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి తప్పు కాకపోతే నేను చేసింది తప్పేలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిది తప్పు అయితే నేను చేసింది తప్పే. మొత్తానికి మీరు తప్పు చేసినా లేదనే సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు చేసి మాత్రం అదంటారు. తప్పులు చేయలేదు మాధవ్ గారు. మీ గొంతును చూసి దువాడ శ్రీనివాసరావు భయపడతారేమో కానీ నేనైతే భయపడను. జాఫర్ భయ్య పులిలా మాట్లాడుతున్నాడు, ఎవరికి భయపడాడు. అప్పుడు తర్వాత ఈ అమ్మాయికి వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని కామెంట్ చేసే బదులు మిమ్మల్ని మీరు చూసుకోండి. అది భయ్య మొత్తానికి అది మ్యాటర్. మన పడం మనం చూసుకొని పట్టండి, ఇవన్నీ వద్దు మనకి.